కార్యాలు మీరు జరిగించండి ప్రభువా. అయ్యా మమ్మల్ని మేము ప్రాణాత్మ దేహములతో నీ సన్నిధిలో మమ్మల్ని మేము సమర్పించుకుంటుండగా పరిశుద్ధాత్మదేవ మాతో మాట్లాడండి, మమ్మల్ని నడిపించండి ప్రభువా. నీ దక్షిణ హస్తము చేత నీ కుడి చేత మమ్మల్ని ఆదుకోండి ప్రభువా. లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేయగల దేవుడవు. మంచి నేలగా మా హృదయాలను మార్చి మా హృదయం యొక్క తలుపులను తెరిచి ప్రభువా మాలో నూరంతలుగా వాక్యం ఫలింప చేయమని అడిగినిచ్చిన వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటండి? దేవుడు మన పక్షమున ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన బిడ్డల పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. ఇందాకనే చెప్పానండి, 3 వరకు పడుకోకుండా, దాదాపుగా 4 అయింది, 3 4 వరకు పడుకోకుండా మేము ఎట్లా ఉన్నాము, 1 గంట పడుకోవడం మీ స్వరాలు ఎట్లా ఉన్నాయి? హల్లెలూయా. నువ్వు ఏది దేవునికి ఇస్తే అది ఆశీర్వదించబడుతుంది. స్తుతించండి, గొంతు నొప్పి రాదు. హల్లెలూయా. టైం చూడకండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, యెహోవా మన పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అనే మాట నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. అయితే మిగతా పుస్తకాలన్నిటిలో కూడా ఉన్నారు మనుషులు, కానీ అందరి పక్షమున దేవుడు యుద్ధము చేయలేదు. అందరి పక్షమున పరిశుద్ధాత్మ దేవుడు కదలలేదు. కొందరి పక్షమున మాత్రమే కదులుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఎక్లేసియా, పిలువబడిన ఏర్పరచబడిన సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. కొందరి పక్షాన మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు కదులుతాడండి. కొందరి పక్షాన మాత్రమే ఆయన యుద్ధాలు జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం, 3వ వచనం, 7వ వచనం, 8వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకునిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. 3వ వచనం చదవండక్క. యెహోవా మాట వినను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. 8వ వచనం. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే యొక్క భార్య పేరేంటండి? వాళ్ళ పెళ్ళికి మేము వెళ్ళలేదంటారా? హల్లెలూయా. ఇన్విటేషన్ రాలేదా మీకు? మాకు వచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఇన్విటేషన్. హల్లెలూయా. మీకు కూడా వచ్చింది, కానీ మీరు పట్టించుకోవట్లేదు కొంచెం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే యొక్క భార్య పేరు సిప్పోరా. కొంతమందికి ఇన్విటేషన్ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. సిప్పోరా ఎవరు అంటే కూషు దేశపు స్త్రీ. కూషు దేశపు స్త్రీ సిప్పోరా అంటే నల్ల జాతి స్త్రీ. మోషే తెల్ల జాతి. హల్లెలూయా. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాం. మనల్ని ఏమంటారు వాళ్ళు? నల్ల జాతి ప్రజలు అంటారు. మనం ఏమంటాం?
తెల్లవాళ్ళు అంటాం. మోషే తెల్ల జాతికి చెందిన ప్రజలు, కూషు దేశపు స్త్రీ సిప్పోరా మాత్రం నల్ల జాతికి చెందిన స్త్రీ. అయితే వారు ఇరువురు కలిసి దేవుని సేవలో బలంగా వాడబడుతున్నారు. దేవుని మందిరములో, దేవుని సంఘములో నమ్మకంగా పనిచేస్తున్నారు. నమ్మకంగా పనిచేస్తున్న వారికి ఒక ఇద్దరు విరోధంగా లేచారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పనిచేసే వాళ్ళకు కూడా విరోధులు ఉంటారా? భూమి మీద ఉన్న రోజులు విరోధులు ఉంటారండి. హల్లెలూయా. రక్త మాంసములతో ఉన్నన్ని రోజులు విరోధులు ఉంటారు. హల్లెలూయా. అయితే దేవుని మందిరములో ఉన్న మన పక్షమున మాత్రం దేవుడు పోరాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కూషు దేశపు స్త్రీని బట్టి వాళ్ళు అంటున్నారు, దేవుడు వారినే వాడుకుంటాడా? వారితోనే దేవుడు మాట్లాడతాడా? మేము సంఘస్థులం కాదా? మేము పరిచర్య చేయట్లేదా? మేము పెద్దవాళ్ళం కాదా అని చెప్పేసి వారికి ఉన్న ప్రత్యేకత ఏంటి, వారికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి వారి మీద కొంతమంది విరోధంగా మాట్లాడుతున్నారు. ఎవరు అనంటే వాళ్ళ సొంత వాళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, సంఘం అంటే ఒక కుటుంబము. హల్లెలూయా. మౌనిక నా సొంతమే, ప్రైజీ నా సొంతమే, అనిత నా సొంతమే, మీరందరూ నా సొంతమే, నేను మీ సొంతమే. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. సొంత ప్రజల్లో నుండే ఒక వ్యతిరేకత మొదలైంది. హల్లెలూయా. ఎంత నమ్మకంగా పనిచేస్తున్నారంటే ఒక చెప్తానండి నేను. వాళ్ళు ఏం పని చేస్తున్నాడంటే, సేవకుడు సేవకురాలు, అయ్యగారు అమ్మగారు, వీళ్ళు సేవ చేస్తున్నారు. అయితే వీరిదే సేవ అనబడుతుందా? సంఘంలో వీరిది మాత్రమే సేవ అనబడుతుందా? మిమ్మల్ని అందరిని సేవకులు అనరా? అంటారండి. హల్లెలూయా. తలుపులు కూడా సేవ చేస్తున్నాయి. ఈ పులిపీఠం కూడా సేవ చేస్తుంది. మనం మూక్కుతున్న చీపురు కూడా సేవ చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ చీపురు తాటి మట్టలు ఉంటాయి కదండి, కొబ్బరి చెట్టు ఆకులతో చీపులు చేస్తారు. నేను వరంగల్ నుండి తీసుకొచ్చినప్పుడు చీపురు ఏమైనా చూసారా అండి? చూసిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. అయితే అది అడవిలో ఉంటుంది. అడవిలో ఉన్న చీపురంట దేవునికి ఒక రోజు మొరపెట్టిందంట. అడవిలో పెరుగుతుందండి అది. అడవి నుండి కోసుకొచ్చి వారిని చీపురుగా మార్చి అమ్ముతూ ఉంటారు. అడవిలో ఉన్న చీపురు కట్ట ఒకరోజు మొరపెట్టిందంట, అయ్యా ఈ అడవిలో పుట్టాను కానీ నీ దేవుని మందిరంలో వాడబడాలి. హల్లెలూయా. ఈ అరణ్యంలో ఉన్నాను కానీ నీ దేవుని మందిరంలో నాకు స్థానం కావాలి అని చిన్న ప్రార్థన చేసిందంట. ఆ చిన్న ప్రార్థన చేసిన ఆలకించిన దేవుడు మందిరానికి ఆ చీపురు గట్టను పంపించాడంట అండి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చిన చీపురంట అరిగిపోయేంత వరకు దేవుని మందిరంలో నమ్మకంగా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంగిలి మెతుకులు ఊడుస్తుందంట, కాళ్ళ నుండి వచ్చిన మట్టిని ఊడుస్తుందంట, బురదను క్లీన్ చేస్తుందంట, ఎక్కడ పెడితే అక్కడ శుభ్రం చేస్తుందంట. హల్లెలూయా. ఆఖరికి బాత్రూమ్ దగ్గర పెట్టినా కూడా బాత్రూమ్ శుభ్రం చేస్తుందంట. హల్లెలూయా. ఆ చీపురును దేవుడు అన్నాడు, నీవు నా మందిరములో సేవ చేస్తున్నావు. హల్లెలూయా. ఈ బలిపీఠము కూడా ఒకరోజు మనతో సాక్ష్యం ఇస్తుందండి. హల్లెలూయా. మనము గనక దేవుని పరిచర్యలో నమ్మకంగా లేకపోతే ఈ చెక్క మన ఎదుట సాక్ష్యం ఇస్తుంది. మీరు పక్కన పెట్టిన బైబుల్ని, సంఘం పక్కన పెట్టిన బైబుల్ని, దేవుని ఆత్మ కలిగిన మనుషులు పక్కన పెట్టిన బైబుల్ని నేను మోసాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో నమ్మకముగా నేను అనుకున్నట్టుగా లోబడ్డాను అని తలుపులు సాక్ష్యం చెప్తాయండి. హల్లెలూయా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు మందిరములో ఏ చిన్న పని చేసినా కూడా అది గొప్ప సేవ. హల్లెలూయా. ఒకరోజు ఒక గొప్ప దైవజనుడు చనిపోయాడంట. చాలా గొప్పగా వాడబడ్డ దైవజనుడు చనిపోయాడంట. ఆయనతో పాటు ఆయనను కారులో తిప్పుతూ ఉన్న ఆయన డ్రైవర్ కూడా చనిపోయాడంట. కొన్నాళ్ళకి ఇద్దరు వెళ్ళారంట పరలోక రాజ్యానికి. ఆ దైవ సేవకుని కొరకు ఒక సుందరమైన అందమైన ఇంటిని దేవుడు కట్టాడంట. ఇది నీదే అని చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత డ్రైవర్ వచ్చాడంట. డ్రైవర్ వస్తే అనుకున్నాడంట, ఈ సేవకుడు అడుగుతున్నాడట, అయ్యా నన్ను నమ్మకంగా అటు ఇటు తిప్పిండు కదా ప్రభువా, వానికి కూడా ఏదో ఒకటి చూడయ్యా అని అన్నాడంట. సరే ఇస్తానని ప్రభు అన్నాడంట. చూసేసరికి సేవకుని బిల్డింగ్ కంటే డ్రైవర్ బిల్డింగ్ 3 పోర్షన్లు ఎక్కువ ఉందంట.
హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిది గొప్ప సేవ అండి? హల్లెలూయా. సేవకుని దగ్గర సేవకుని దగ్గర కాదండి, దేవుని దగ్గర నమ్మకంగా నువ్వు ఏ పని చేసినా కూడా సేవకుని కంటే గొప్పగా దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నాడంట, కారులో నువ్వైనా కాసేపు పడుకున్నావేమో కానీ ఆయన పడుకోలేదు. హల్లెలూయా. నీ సేవ కంటే ఆయన గొప్పగా సేవ చేశాడు. హల్లెలూయా. దేవుని మందిరములో సేవ చేసే వారి పక్షమున, దేవుని మందిరములో దేవుని సంఘము కొరకు నిలబడుతున్న వారి పక్షమున దేవుడు పోరాడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వీరి పక్షాన దేవుడు పోరాడాడు అని అంటే, వీళ్ళలో ఉన్న రెండవ లక్షణం ఏమిటి? మొదటిగా సేవకులు, పరిచారకులు, రెండవదిగా మిక్కిలి సాత్వికులు. హల్లెలూయా. మిక్కిలి సాత్వికులంట. సాత్వికమే తెలియదు మనకు. హల్లెలూయా. సాత్వికమే తెలియదు మనకు. మిక్కిలి ఎక్కడి నుండి వస్తుంది? హల్లెలూయా. నిజానికి మోషేకున్న దర్శనము ఇశ్రాయేలు ప్రజల్లో ఎవ్వరికీ లేదండి. మోషే తిట్టినా, దండించినా, ఏమి చేసినా ఆయన అధికారం నడుస్తుంది అక్కడ. కానీ మిక్కిలి సాత్వికంగా భరించుకుంటూ వస్తున్నాడంట. హల్లెలూయా. దేవుని మందిరము కొరకు, దేవుని సేవ కొరకు ఎవరు పనిచేస్తారో వాళ్ళలో మిక్కిలి సాత్వికాన్ని దేవుడు నింపుతాడండి. హల్లెలూయా. ఎక్కడ కోపం కనిపించదు, ఎక్కడ ఆవేశపడరు. అమ్మో నువ్వు పాట పాడినావు కదా, అట్లనేనా పాడితే? అసలు నీకు వచ్చా ఆ పాట? అసలు ఫస్ట్ నీ చూసుకో, నువ్వెట్లా పాడినావు అంతకుముందు? ఆ రాగం అంతేనా? మొన్న అంట్లు రుద్దమ్మా, ఆమె రుద్దితేనైతే ఎక్కడ మరకలు అక్కడే. నువ్వేం బాగా చేసావా? ఇవి రావండి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరం ఊకామమ్మా, నీకు చేత కాకపోతే నాకు చెప్పొచ్చుగా, నువ్వేవో చూకొచ్చుగా. హల్లెలూయా. ఈ మాటలు లేవంట. హల్లెలూయా. మిక్కిలి సాత్వికంగా భరిస్తూ ఉన్నాడండి మోషే. ఆ మిక్కిలి సాత్వికాన్ని చూసిన దేవుడు ఒకరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన గురించి దేవుడు ఏ సాక్ష్యం ఇస్తున్నాడు? మన పక్షమున దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. ఉండగలగాలండి మిక్కిలి సాత్వికంగా, మిక్కిలి సాత్వికంగా. భర్తను పొడిచి చంపిన ఒక స్త్రీ దగ్గరికి పోలీస్ వ్యవస్థ నుండి కొందరు అధికారులు వెళ్ళి అడిగారంట, నీకు ఇష్టమైన శిక్ష ఆయనకేస్తాం, నీకు ఇష్టమైన శిక్ష, న్యాయం తీర్పు అన్నీ నీయే. హల్లెలూయా. ఆమన్నదంట, విడిచిపెట్టండి అయ్యా. హల్లెలూయా. ఇదండి మిక్కిలి సాత్వికం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పుతో పనిచేసే, ఓర్పుతో ఎప్పుడు వస్తుంది ఓర్పు అంటే, దేవునికి భయపడ్డప్పుడు ఒక మనిషిలో ఓర్పు కలుగుతుందండి. హల్లెలూయా. దేవునికి భయపడిన మనిషి ఒకరిని తిట్టలేరు, ఒకరిని బెదిరించలేరు, ఒకరిని అవమానించలేరు, ఒకరిని నిందించలేరు. హల్లెలూయా. దేవునికి భయపడే వారికి మాత్రమే ఇది సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారండి, లో బీపీ అయింది అని సెలైన్ బాటిల్ పెట్టుకుంటారు, హై బీపీ అయిందని చెప్పేసి ఉప్పు కారం మానేస్తారు. ఎందుకు వచ్చిందమ్మా అంటే ఆమన్న మాట వల్లే. హల్లెలూయా. ఆ మాట అంటే కానీ నాకు నెమ్మది ఉండదు. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మొత్తానికైతే కొట్టేయాలి. హల్లెలూయా. ఏది వీలు కాకపోయినా కనీసం వాట్సాప్ స్టేటస్లో అయినా పెట్టేయాలి. హల్లెలూయా. అప్పటి వరకు నాకు నెమ్మది ఉండదు. ఏం పెరుగుతుందండి బాడీలో? హై బీపీ, లో బీపీ రెండు పెరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకి అట్లాంటి లక్షణాలు లేవండి, సిపోరాలకు అట్లాంటి లక్షణాలు లేవు. ఒక దైవజనరాలు, ఒక సంఘములో ఉన్న వ్యక్తి ఎదుటి వాళ్ళకు నువ్వు మాదిరిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరేనండి, డైరెక్ట్గా అంటే గొడవ పెట్టుకోలేదు, కనీసం ప్రార్థనలో అడిగారా? ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, ఎవరన్నా మాట అన్నారనుకోండి, మన కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ పక్కన పోతాయి. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తే వాళ్ళ కొరకే ప్రార్థన, 7 సార్లు ప్రార్థన చేసినా వాళ్ళ కొరకే ప్రార్థన. ఆ నెల రోజుల వరకు ఎన్ని రోజులు మైండ్లో ఉంటారో వాళ్ళ కొరకే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. కనీసం దేవుని దగ్గర వీళ్ళ పేరు కూడా ఎత్తలేదంట మోషే, సిప్పోరా. హల్లెలూయా. వీళ్ళ మిక్కిలి సాత్వికాన్ని చూసిన దేవుడు, వీళ్ళ ఓర్పును చూసిన దేవుడు వీరి పక్షమున వాచ్యమాడుతున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఎంతగా వాచమాడుతున్నాడు అనంటే వాళ్ళంతట వాళ్ళు వచ్చి సారీ చెప్పేంతవరకు విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. మోషే పిలవలేదు, సిప్పోరా పిలవలేదు, వారితో వాదించలేదు, కానీ సారీ చెప్పేంత కూడా దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. నేను ఇందాకనే చెప్పానండి, మీరు కొంచెం స్పందిస్తూ ఉంటే దేవుని సన్నిధి విడుదలవుతూ ఉంటుంది. నేను మాట్లాడితే నిష్ప్రయోజనం అండి, ఆయన మాట్లాడాలి. హల్లెలూయా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. మూడవ అధ్యాయము 25వ వచనం. అందుకు రాజు, నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీయూ కలుగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ఉత్తరమిచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీయూ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అగ్నిగుండంలో వేయబడ్డది ఎవరు అనంటే షద్రకు, మేషకు, అబేద్నెగో. ఎందుకు వేయబడ్డారు? ఎందుకు వేయబడ్డారు? ఒక ప్రతిమకు మొక్కనందున. ఎందుకు మొక్కలేదు ప్రతిమకి? దేవుని కొరకు రోషంగా నిలబడ్డారు గనక ప్రతిమకు మొక్కలేదండి. హల్లెలూయా. హల్లెలూయా. రోషంగా నిలబడి వారిన పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన రోషం నీలో రావాలి, దైవికమైన రోషం నీలో రావాలి. హల్లెలూయా. రోషం కలిగిన వారి పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులు ఉంటారండి, అన్యులైన కొన్ని పండగలు మర్చిపోతారేమో కానీ, డబ్బులు లేకపోతే కొన్ని చెయ్యరేమో కానీ, వీళ్ళు మాత్రం ఏ పండగ మానరు. హల్లెలూయా. రంజాన్, ఈస్టర్, క్రిస్మస్, దసరా, సంక్రాంతి లైన్గా చేస్తూనే ఉంటారు. హల్లెలూయా. వారి పక్షమున దేవుడు యుద్ధం చేయడండి. హల్లెలూయా. హల్లెలూయా. మిక్కిలి 7 అగ్ని పెంచాడంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరములో మాత్రమే నువ్వు నమ్మకంగా ఉంటే నీది రోషమైన భక్తి కాదు. ఒక విశ్వాసి ఎదుట మాత్రమే నువ్వు నమ్మకంగా ఉంటే నీది రోషమైన భక్తి కాదు.